హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో నెయిదర్ నార్ గురించి తెలుసుకుందాం. ఈ నెయిదర్ నార్కి తెలుగు అర్థాలు ఇది కాదు, అది కాదు, ఇది కూడా కాదు, అది కూడా కాదు అన్న అర్థాలు అయితే వస్తాయన్నమాట. ఈ నెయిదర్ నార్కు తెలుగు అర్థాలు ఏమవుతాయి అని అంటే ఇది కాదు, అది కాదు, ఇది కూడా కాదు, అది కూడా కాదు అన్న అర్థాలు అయితే వస్తాయన్నమాట. ఏ పని వర్తించదు అని చెప్పడానికి ఈ పదం వాడతారు. నెయిదర్ నార్ అనేది ఏ పని వర్తించదు అంటే ఈ పని జరగదు, ఈ పని జరగదు, ఈ పనికి వర్తించదు, ఈ పనికి వర్తించదు అని చెప్పడానికి ఈ నెయిదర్ నార్ని యూజ్ చేస్తారు. అర్థమైందన్నా? ఈ నెయిదర్ నార్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు అని అంటే టూ నెగిటివ్ చాయిసెస్ని కనెక్ట్ చేయడానికి అనమాట. టూ నెగిటివ్ చాయిసెస్ని అంటే టూ నెగిటివ్ చాయిసెస్ని కనెక్ట్ చేయడానికి, కలపడానికి ఈ నెయిదర్ నార్ని అయితే యూజ్ చేస్తారు. అంటే టూ నెగిటివ్ చాయిసెస్ అంటే ఇతను కాదు, ఇతని ఫ్రెండ్సు కాదు, ఇతను కాదు, ఇతని ఫ్రెండ్సు కాదు అంటే అది అప్పుడు మనకు నెగిటివ్ చాయిసెస్ అవుతుంది కదా, పాజిటివ్ అయితే అవ్వదు. ఇది కాదు, అది కాదు, కాబట్టి అది నెగిటివ్ కిందకు వస్తుంది. సో అప్పుడు వాక్యం అంతా ఏమవుతుంది, నెగిటివ్ సెంటెన్స్ అనేది అయిపోతుంది కదా. సెంటెన్స్ అనేది నెగిటివ్ అయిపోతుంది, వాక్యం అంతా నెగిటివ్ అయిపోతుంది. అంటే ఏ పని వర్తించదు అని చెప్పడానికి ఈ నెయిదర్ నార్ని యూజ్ చేస్తారు. అర్థమైందన్నా? ఈ నెయిదర్ నార్కు తెలుగు అర్థాలు ఇది కాదు, అది కాదు, ఇది కూడా కాదు, అది కూడా కాదు అన్న అర్థాలైతే వస్తాయి. ఇప్పుడు ఈ నెయిదర్ నార్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం. ఈ నెయిదర్ నార్ యొక్క స్ట్రక్చర్ ఏమవుతుంది అంటే టూ ఆప్షన్స్ ఇస్తాము. ఆ టూ ఆప్షన్స్ మధ్యలో నార్ పెడతాము. అదేవిధంగా ముందర ఆప్షన్ 1 ముందర నెయిదర్ని యూజ్ చేస్తారు. అర్థమైందా? నెయిదర్ నార్ యొక్క స్ట్రక్చర్ ఏంటి అని అంటే నెయిదరు ప్లస్ ఆప్షన్ 1 ప్లస్ నారు ఆప్షన్ 2. అంటే ఇది కాదు, ఆప్షన్ 1 కాదు, ఆప్షన్ 2 కాదు అని అర్థమైతే వస్తుంది ఈ నెయిదర్ నారు యూజ్ చేసినప్పుడు. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నెయిదర్ రామ నార్ సీత ఈజ్ హియర్. రాముడు కాదు, సీత కాదు, రాముడు కూడా కాదు, సీత కూడా కాదు ఇక్కడ అన్న అర్థమైతే వస్తుంది. రాముడు కాదు, సీత కాదు అన్న అర్థమైతే వస్తుంది ఈ నెయిదర్ నార్ని యూజ్ చేసినప్పుడు. అంటే రాముడు కాదు, సీత కాదు, రెండిట్లో ఒకరైనా ఉండాలి కదా. సో అలా ఉండదన్నమాట. ఈ నెయిదర్ నార్ యూజ్ చేసినప్పుడు రెండూ కాదు అన్న అర్థమైతే వస్తుందన్నమాట. అర్థమైందన్నా? ఐ లైక్ నెయిదర్ టీ నార్ కాఫీ. ఐ లైక్ నెయిదర్ టీ నార్ కాఫీ అంటే టీ నచ్చదు, కాఫీ నచ్చదు, రెండూ నచ్చవు అని అర్థమైతే వస్తుందన్నమాట. ఐ లైక్ నెయిదర్ టీ నార్ కాఫీ అంటే టీ ఇష్టపడను, కాఫీని కూడా ఇష్టపడను, అంటే ఇది కాదు, అది కాదు అన్న అర్థమైతే వస్తుంది. హీ కెన్ నెయిదర్ రీడ్ నార్ రైట్. హీ కెన్ నెయిదర్ రీడ్ నార్ రైట్. అతడు రీడ్ చేయలేడు అంటే చదవడం కూడా రాదు, నార్ రైట్ అంటే అతడు రైట్ అంటే రాయడం కూడా రాదు అన్న అర్థమైతే వస్తుంది. అంటే అతనికి చదవడము రాదు, రాయడము రాదు, అంటే రెండూ రావు అన్న అర్థమైతే వస్తుంది. అర్థమైందన్నా? అంటే టూ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ టూ ఆప్షన్స్ రెండూ కాదు అని చెప్పడానికి ఈ నెయిదర్ నార్ని యూజ్ చేస్తారు. అర్థమైందన్నా? ఇది మనకు నెగిటివ్ చాయిస్ అవుతుంది, ఇది నెగిటివ్ చాయిస్ అవుతుంది అనమాట. టూ నెగిటివ్ చాయిసెస్ని నెయిదర్ నార్ కలుపుతుంది. ఈ నెయిదర్ నార్ అనేది టూ నెగిటివ్ చాయిసెస్ని కలిపినప్పుడు అప్పుడు వాక్యం అంతా ఏమవుతుంది, నెగిటివ్ అయిపోతుంది కదా. సో సెంటెన్స్ అంతా నెగిటివ్ అయిపోతుంది. అంటే ఈ వాక్యంకి అర్థం ఏమొస్తుంది, అతనికి చదవడము రాదు, రాయడము రాదు. ఇక్కడ ఏమొస్తుంది, టీ ఇష్టం లేదు, కాఫీ ఇష్టం లేదు నాకు అన్న అర్థమైతే వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది, రాముడు కాదు, సీత కాదు అన్న అర్థమైతే వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. Neither he nor his friends did that work. Neither he nor his friends did that work. అతను కానీ అతని ఫ్రెండ్స్ కానీ ఆ పని చేయలేదు, ఆ పని చేయలేదు అని అర్థమైతే వస్తుందన్నమాట. అంటే అతను కానీ అతని ఫ్రెండ్స్ కానీ ఆ పని చేయలేదు అని అర్థమైతే వస్తుంది ఈ నెయిదర్ నార్ని యూజ్ చేసినప్పుడు. అర్థమైందన్నా? అంటే ఏ పని వర్తించదు, అతను చేయలేదు, అతని ఫ్రెండ్స్
కూడా చేయలేదు, అంటే ఇద్దరిలో ఇద్దరు చేయలేదన్నమాట. ఇద్దరిలో ఒకరైనా చేశారంటే కాదు, ఇద్దరూ చేయలేదు అన్న అర్థం అయితే వస్తుందన్నమాట. అర్థమైందా? సో వీ హ్యావ్ టేకెన్ నెయిదర్ బ్రేక్ఫాస్ట్ నార్ లంచ్. మేము బ్రేక్ఫాస్టు చేయలేదు, లంచు చేయలేదు. మేము బ్రేక్ఫాస్టు చేయలేదు, లంచు చెయ్యలేదు అని అర్థమైతే వస్తుంది. అంటే రెండు తినలేదు, బ్రేక్ఫాస్ట్ తినలేదు, లంచు తినలేదు, రెండు తినలేదు అని అర్థమైతే వస్తుంది ఈ నెయిదర్ నార్ని యూజ్ చేసినప్పుడు. అంటే నెయిదరు తర్వాత ఆప్షన్ 1, నారు తర్వాత ఆప్షన్ 2. అర్థమైందా? ఈ నెయిదర్ నార్ యొక్క స్ట్రక్చర్ ఏమవుతుంది? నెయిదరు ఆప్షన్ 1 ప్లస్ నారు ప్లస్ ఆప్షన్ 2. ఐ విల్ ఓట్ ఫర్ నెయిదర్ వైఎస్ఆర్ పార్టీ నార్ టీడీపీ. నేను వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేయను, నార్ టీడీపీ పార్టీకి ఓటు వేయను అని అర్థమైతే వస్తుంది. అంటే వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేయను, టీడీపీ పార్టీకి ఓటు వేయను, అంటే 2 పార్టీస్కి ఓటు వేయను అని అర్థమైతే వస్తుంది. నెయిదర్ రాజు నార్ మణిక్ వాజ్ అట్ హోమ్. నెయిదర్ రాజు నార్ మణిక్ వాజ్ అట్ హోమ్. ఇక్కడ వాజ్ ఎందుకు యూజ్ చేసినారు అంటే ఇక్కడ సెకండ్ సబ్జెక్ట్ ఉంది చూసారు, ఇక్కడ ఇది ఆప్షన్ 1 అవుతుంది రాజు అనేది, ఇక్కడ మణిక్ అనేది ఆప్షన్ 2 అవుతుంది కదా. ఇక్కడ ఇది అనేది సబ్జెక్ట్ అనేది సింగులర్గా వచ్చింది కనుక ఇక్కడ వాజ్ని యూజ్ చేశారు. ఇక్కడ 2 సబ్జెక్ట్స్ వచ్చాయి కదా, సో వర్ని యూజ్ చేస్తామంటే అలా కుదరదు. ఇక్కడ సెకండ్ సబ్జెక్ట్ ఏదైతే వస్తుందో దాన్ని బట్టి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అనేది వాజ్ని యూజ్ చేశారు. అర్థమైందా? నెయిదర్ రాజు నార్ మానిక్ వాజ్ అట్ హోమ్ అనే వాక్యానికి తెలుగు అర్థం ఇంటి వద్ద. ఇంటి వద్ద రాజు లేకుండేను, మణిక్ కూడా లేకుండేను, అంటే రాజు లేడు, మణిక్ లేడు, ఇద్దరు లేరు ఇంటి వద్ద అన్న అర్థమైతే వస్తుంది. ద ఫిల్మ్ వాజ్ నెయిదర్ వెల్ మేడ్ నార్ వెల్ యాక్టెడ్. ద ఫిల్మ్ వాజ్ నెయిదర్ వెల్ మేడ్ నార్ వెల్ యాక్టెడ్. అంటే ఫిల్మ్ అంటే సినిమా అనేది బాగా తీయలేదు అంటే సరిగా తీయలేదు, అదేవిధంగా బాగా యాక్ట్ చేయలేదు అంటే నటన కూడా సరిగ్గా లేదు అని అర్థమైతే వస్తుంది. ఆ ఫిల్మ్ అనేది సినిమా అనేది సరిగ్గా తీయలేదు, అదేవిధంగా సరిగా నటన కూడా చేయలేదు అని అర్థమైతే వస్తుంది. అంటే ఇది కాదు ఇది కాదు, రెండు కాదు అని అర్థాలైతే వస్తాయన్నమాట. హీ కుడ్ నెయిదర్ రీడ్ నార్ రైట్. అతడు చదవడు, అతడు అటు చదవలేడు, నార్ రైట్ అంటే రాయలేడు, అతడు చదవలేడు రాయలేడు అన్న అర్థమైతే వస్తుంది. అర్థమైందలైనా అతడు చదవలేడు రాయలేడు. నెయిదర్ నార్ని యూజ్ చేసినప్పుడు అదే కదా అర్థమైతే వస్తుంది. అంటే ఈ పని చేయలేడు ఈ పని చేయలేడు అని అర్థమైతే వస్తుంది. షీ టేక్స్ నెయిదర్ కాఫీ నార్ టీ. ఆమె కాఫీని తీసుకోదు, టీని తీసుకోదు అని అర్థమైతే వస్తుంది. ఆమె కాఫీని తీసుకోదు, టీని తీసుకోదు, రెండు తీసుకోదు అంటే రెండు త్రాగదు అన్న అర్థమైతే వస్తుంది. అర్థమైందా? ఐ ప్లే నెయిదర్ క్రికెట్ నార్ వాలీబాల్. నేను క్రికెట్ని ఆడను, నార్ వాలీబాల్ని కూడా ఆడను అన్న అర్థమైతే వస్తుంది అనమాట. అంటే క్రికెట్ ఆడను, వాలీబాల్ ఆడను, రెండు ఆటలు నేను ఆడను అని ఈ వాక్యం యొక్క అర్థమైతే వస్తుంది. రాహుల్ స్పీక్స్ నెయిదర్ తెలుగు నార్ తమిళ్. రాహుల్ అనే వ్యక్తి తెలుగు మాట్లాడు నార్ తమిళ్ మాట్లాడు. అంటే రాహుల్ అనే వ్యక్తి తెలుగు మాట్లాడు, తమిళ్ మాట్లాడు, రెండు భాషలు అతడు మాట్లాడడు అని అర్థమైతే వస్తుంది. నెయిదర్ ఏ బారోవర్ నార్ ఏ లెండర్ బీ. నెయిదర్ ఏ బారోవర్ నార్ ఏ లెండర్ బీ అంటే అప్పు తీసుకునేవాడు కాదు, అప్పు ఇచ్చేవాడు కాదు. అర్థమైందా? అప్పు తీసుకునేవాడు కాదు, అప్పు ఇచ్చేవాడు కూడా కాదు, అంటే రెండు కాదు అని అర్థమైతే వస్తుందన్నమాట. ఐ కెన్ నెయిదర్ రీడ్ నార్ స్పీక్ ఉర్దూ. ఐ కెన్ నెయిదర్ రీడ్ నార్ స్పీక్ ఉర్దూ. నేను ఉర్దూ చదవలేను, అదేవిధంగా మాట్లాడలేను కూడా. అంటే నాకు ఉర్దూ చదవడము రాదు, నాకు ఉర్దూ మాట్లాడడం కూడా రాదు, అంటే రెండు రావు. నాకు ఉర్దూ చదవడం కానీ ఉర్దూ మాట్లాడడం కానీ రెండు రావు అని అర్థమైతే వస్తుంది ఈ నెయిదర్ నార్ యూజ్ చేసినప్పుడు. నెయిదర్ సుప్రియా నార్ నిహాలి కేమ్ టు స్కూల్. నెయిదర్ సుప్రియా నార్ నిహాలి కేమ్ టు స్కూల్ అనే వాక్యానికి తెలుగు అర్థం
సుప్రియ అనే ఆమె స్కూల్కి రాలేదు, అదేవిధంగా నిహాలి అనే ఆమె కూడా స్కూల్కి రాలేదు అని అర్థమైతే వస్తుందన్నమాట. అంటే సుప్రియ నిహాలి ఇద్దరు స్కూల్కి రాలేదు అని అర్థమైతే వస్తుంది ఈ వాక్యానికి. అర్థమైందలన్నా ఈ విధంగా ఈ నెయిదర్ నార్ని యూజ్ చేసినప్పుడు వాక్యాలు ఈ విధంగా ఉంటాయి. అదేవిధంగా వాక్యాలకి తెలుగు అర్థాలు అనేవి ఈ విధంగా వస్తాయన్నమాట. అంటే నెయిదర్ నార్ యూజ్ చేసినప్పుడు ఈ పని కాదు ఈ పని కాదు, అంటే ఇది కాదు ఇది కాదు అన్న అర్థమైతే వస్తుందన్నమాట. అర్థమైందన్న అలాంటప్పుడు ఏమవుతుంది, వాక్యం అంతా మనకు నెగిటివ్ అర్థాన్ని ఇస్తుందన్నమాట కదా. అంటే ఇది కాదు ఇది కాదు రెండు కాదు, అంటే ఏ పని వర్తించదు అని చెప్పడానికి, ఏ పని వర్తించదు అని చెప్పడానికి ఈ నెయిదర్ నార్ని అయితే యూజ్ చేస్తారు. అర్థమైందన్న నెయిదర్ నార్ యొక్క స్ట్రక్చర్ ఏమవుతుంది అని అంటే 2 చాయిసెస్ ఉంటాయి కదా, ఆ 2 చాయిసెస్ని కనెక్ట్ చేయడానికి ఈ నెయిదర్ నార్ని యూజ్ చేస్తారు. సో నెయిదరు ఆప్షన్ 1 చాయిస్ 1 నార్ చాయిస్ 2 అనమాట, ఆప్షన్ 2. అర్థమైందన్న నెయిదర్ ప్లస్ ఆప్షన్ 1 ప్లస్ నార్ ప్లస్ ఆప్షన్ 2, అంటే ఆప్షన్ 1 వర్తించదు ఆప్షన్ 2ను వర్తించదు ఈ నెయిదర్ నార్ యూజ్ చేసినప్పుడు. అర్థమైందన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.